ఉక్రెయిన్ అతిపెద్ద సంక్షోభంలో పడబోతోందా? ఎందుకంటే ఇప్పుడు అమెరికా తాజాగా చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే డౌట్ అనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బాంబర్ విమానాలు రెడీ చేసింది. ఆ విమానాల్లో జెలెన్స్కీని అమెరికాకి షిఫ్ట్ చేసేయడానికి రెడీ చేస్తుంది. ఎందుకంటే రష్యా ఇప్పటికే అవద్వికా మీద దాడి చేసింది. ఆ పైన కొన్ని గ్రామాలు స్వాధీనం చేసుకుని కొన్ని పట్టణాలు కూడా స్వాధీనం చేసుకుంటుంది. అలా దూసుకొస్తుంది. దాన్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పి జర్మనీ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్తో రష్యా లోపల డొనెట్స్క్ రూట్లో వచ్చేటువంటి రైలు మార్గాన్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. దాని మీద ఆగ్రహంతో రగిలినటువంటి రష్యా మరింత దూకుడుగా దాడులు కొనసాగించుకుంటూ వస్తుంది. ఇప్పటిదాకా దాని లక్ష్యం డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ అని అందరూ అనుకున్నారు. కానీ అన్ని వైపుల నుంచి కియూని కమ్ముకుంటోంది. అంటే ఉక్రెయిన్ రాజధానిని కమ్ముకుంటోంది. ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతుంది. తద్వారా రాజధాని ఎప్పుడైతే స్వాధీనం అవుతుందో దేశమంతా గ్రిప్ వచ్చేస్తుంది. దేశంలో పాలనంతా వాళ్ళ చేతికి వెళ్తుంది. అక్కడ రష్యా పతాకం ఎగరవేయడానికి సిద్ధపడుతుంది. ఒక్కసారి రాజధాని హస్తగతం చేసుకున్నాక మిగతా చోట్ల అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ అయితే తమకు ఆధీనంలో ఉండేటట్టు, లేకపోతే కనుక చంపేస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ రెండు కోణాల్లో ప్లాన్ చేస్తుంది. ఒకటి, కియూని స్వాధీనం చేసుకోవడం, జెలెన్స్కీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, తద్వారా యుద్ధ ఖైదీగా అతన్ని తీసుకెళ్ళి ఉరివేయటం. లైక్ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్కి ఎట్లయితే అమెరికా చేసిందో, వాస్తవంగా అతని దగ్గర భారీగా బాంబులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి కుట్రలు పన్నాడని చెప్పి అతను ఉరి తీసేశారు. కానీ అతని దగ్గర ఏమీ దొరకలేదు. వాస్తవంగా అమెరికా వాడిని ఉరేయాలి, కానీ ఆ ఉరి కొనసాగించేసింది. ఇప్పుడు అట్లాగే జెలెన్స్కీని ఏదో ఇప్పుడు స్వయంగా నావెల్నీ అనేటువంటి రష్యా ప్రతిపక్ష నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి చంపేసినప్పుడు ఏమీ గాంధీ దేశంలో పవర్ అనేటువంటిదే ముఖ్యం. ఆ పవర్ ఆధారంగా వీడిని లేపేస్తారు. అది జరిగిపోతే ఇక ఉక్రెయిన్ని ఇంకెవడు పరిపాలిస్తారు? ఏడు మాటిని అక్కడ ఉక్రెయిన్ నడిపించే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ముందు అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసి అతన్ని కాపాడి ఆ తర్వాత ఉక్రెయిన్ యాక్టివిటీని ఏదో ఒక విధంగా తమ చేతుల్లోకి తీసుకునేటటువంటి ఎత్తుగడ వేస్తుంది అమెరికా.